Best health packages up to 80% discount. Tirumala Diagnostics. Hello everyone, I'm Shankar. I'm into training. I have my own coaching center in Dilshuk Nagar, Hyderabad. Speakers delight spoken and written English. Competitive wala communication ki అందరూ కూడా మన యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది. సో మనం ఈ సుమన్ టీవీలో చాలా వరకు మనం ఏం చేస్తాం, ఇంతకుముందు చేసిన వీడియోలలో కొన్ని టెన్సెస్ గురించి డిస్కస్ చేసినాం. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, అట్లాగే పాస్ట్ కంటిన్యూ. అన్ని వీడియోలలో చాలా ఎగ్జాంపుల్ తక్కువ తీసుకొని ఏం చేస్తాం, ఎక్కువ ప్రయత్నం చేసే ఫలితం ఏముందో అంటే ప్రయత్నం అంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలన్నట్టు వీడియో తెలుసుకున్నాం. ఇప్పుడు చేసే వీడియోలో కూడా అలాగే చెప్తాం. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూ. ప్రజెంట్ కంటిన్యూ అంటే ఎప్పుడు వాడతాం? ప్రజెంట్ కంటిన్యూ అనేది ఎప్పుడు వాడతాం అంటే టైటిల్లోనే ఉంది. ప్రజెంట్ కంటిన్యూ, ప్రజెంట్గా అంటే ఇప్పుడు జరుగుతున్న పనిని, ద యాక్షన్ విచ్ వీఆర్ డూయింగ్ ఇన్ ద ప్రజెంట్, ఇట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ కంటిన్యూ అంటాం. ప్రజెంట్ కంటిన్యూ అంటాం. సో ఆ ప్రజెంట్ కంటిన్యూ ఇప్పుడు మనం ఎలా సింపుల్గా మనం అర్థం చేసుకుంటాం, ఎలా నిజ జీవితంలో ఉపయోగపడుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఏంటిది ప్రజెంట్ కంటిన్యూ. ప్రజెంట్ కంటిన్యూ. సో మనం ఎప్పుడు వాడతాం ప్రజెంట్ కంటిన్యూ అనేది మనకు కొంచెం క్లారిటీ ఉందనుకో, ఈజీగా మనం స్పోకెన్లో అదేవిధంగా రిటర్న్లో కూడా మనం ఈజీగా దీన్ని అప్లై చేసుకోవచ్చు. లేదంటే కొంచెం ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ చాలా కన్ఫ్యూజన్ అని చాలామంది స్టూడెంట్ చెప్తుంటారు. సో అందుకే మనం ఏం చేయాలి, అసలు ఎగ్జాక్ట్లీ ఎప్పుడు వాడతాము ఈ యొక్క కంటిన్యూ. సో యామ్ ఈజ్ ఆర్ అనేది ఏంది, హెల్పింగ్ వర్బ్స్ అంటాం. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంది, గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. హెల్పింగ్ వర్బ్ అనేది కంప్లీట్ మీనింగ్ సెంటెన్స్ ఉంటుంది. వాట్ ఈజ్ ఐఎన్జీ చెప్పాను నేను చాలాసార్లు మీకు చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్సెప్ట్ రాసాము. యాక్సెప్ట్, యాక్సెప్ట్స్, యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్, యాక్సెప్టింగ్, ఐఎన్జీ, V3, V2, ఎస్ ఫామ్, అదేవిధంగా V1 అంటాం. సో ఈరోజు మనం ఏం తెలుసుకున్నామంటే ఈ ఎవ్రీ యాక్షన్ వర్బ్ హ్యాస్ 5 ఫార్మ్స్. అదేవిధంగా ఇక్కడ ఐఎన్జీ ఉంటుంది, ఇక్కడ మాత్రం V2. సో ఓకే, సో ఇలా మనము ఈ ఐఎన్జీ ఫామ్ తోటి ఈ సెంటెన్స్ మొత్తం తయారు చేస్తాం. ఎప్పుడు వాడతాం చెప్పాను కదా, ఇప్పుడు జరుగుతున్నది. ద యాక్షన్ విచ్ వీఆర్ డూయింగ్ ఇన్ ద ప్రజెంట్ ఇస్ కాల్డ్ ప్రజెంట్ కంటిన్యూ. ఇప్పుడే జరుగుతుంది అసలు. ఈ మూమెంట్లో అంటే ఈ మూమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ అడుగుతారు, ఐఎమ్ స్టడీయింగ్ అని చెప్పొచ్చు. స్టడీయింగ్ ఈ మూమెంట్ ఇప్పుడు చేయట్లేవు కదా, కానీ అది ప్రజెంట్ కంటిన్యూ కిందికి వస్తుంది. అట్లాగే ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను, ఐఎమ్ టాకింగ్, ఐఎమ్ ప్లేయింగ్, ఐఎమ్ ఆస్కింగ్, ఐఎమ్ అటెండింగ్, ఐఎమ్ అప్లయింగ్, ఐఎమ్ అరేంజింగ్, I'm answering. Someone called you. What are you doing? I am playing cricket. I am watching movie. I am riding vehicle. I am riding bike. Okay? ఇట్లా మనం చేస్తాం. I am reading book. సో ఇట్లా మనం చెప్పొచ్చు. దీన్ని పాజిటివ్ నెగిటివ్ ఎందుకు వాడతాం, ఎప్పుడెప్పుడు రాడికల్ వస్తుంది, ఎప్పుడెప్పుడు వాడతాం అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ I am playing. నెగిటివ్ I am not playing. Next we are playing. We are not playing. Ame, she is playing. She is not playing. ఇట్లా మనం చెప్పొచ్చు. She is playing, she is not playing. They are playing, they are not playing. You are playing, you are not playing. Children are playing, children are playing. సార్ పాస్ట్లో కూడా ఐఎన్జీ వచ్చింది, ప్రజెంట్లో కూడా ఐఎన్జీ వస్తుంది. మరి ఎట్లా గుర్తుపట్టాలి అంటే సింపుల్, హెల్పింగ్ వర్బ్స్ అన్నాం కదా, వాటి సహాయం ద్వారా మనం ఇవి చేస్తాం. అదే వాటితోటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లా పాస్ట్ కంటిన్యూ అంటే వర్బ్స్ ద్వారా వాడతాం, ప్రజెంట్ అంటే మాత్రము యామ్, ఆర్ కానీ ఈజ్ కానీ. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, యామ్, ఆర్, ఈజ్, ఈ మూడు మీకు తెలిస్తే అర్థమైంది ప్రజెంట్. వాట్ ఆర్ యూ, ఐఎమ్ ఏ స్టూడెంట్. సో ఇట్లా మనం చాలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఏంటిది, ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఏం చేస్తున్నారు. మై మదర్ ఈజ్ ప్రిపేరింగ్ కర్రీ. దే ఆర్ ఎంటరింగ్ ద రూమ్. టీచర్ ఈజ్ టీచింగ్ ద క్లాస్, టీచింగ్ ద సబ్జెక్ట్. ఓకే, ఈజ్ ప్లేయింగ్ ద గేమ్, ఈజ్ టైపింగ్ కంప్యూటర్, కీబోర్డ్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. దే ఆర్ రికార్డింగ్ ద వీడియో. మై member is recording my video. Now I am teaching, you are listening, they are playing, she is explaining, it is working, it is not working. ఇట్లా. సో పాజిటివ్ చెప్పినప్పుడు నెగిటివ్ కూడా చెప్పాలి కదా, చెప్పాను కదా. ఎస్ చెప్పినప్పుడు నో కూడా ఉండాలి, ఎస్ చెప్పినప్పుడు
నో కూడా ఉండాలి, లేదంటే ఏమవుతుంది, కష్టం అవుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే ప్రయత్నంతో రిజల్ట్ వస్తుంది. ప్రయత్నం మళ్ళీ చెప్తున్నా, వీడియో మొత్తంలో నేను హైలైట్ చేసేది ఏంటంటే ఇటు స్టూడెంట్స్కి తెలుసుకునగలరు, నా స్టూడెంట్స్కి ఏదైతే చెప్తున్నా స్పీకర్స్ డిలైట్లో అదే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం ఎఫర్ట్స్ మీద ఎక్కువ ప్రయత్నం చేయాలి, రిజల్ట్ వదిలేసాలి, రిజల్ట్ వస్తూనే ఉంటుంది. ఇలా మీరు ఈ యొక్క టెన్స్కి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ద మోర్ యూ ఇన్వాల్వ్ ద మోర్ యూ ఎవాల్వ్ అన్నాం. ఎంత ఇన్వాల్వ్ ఉంటే అంత ఎవాల్వ్ ఉంటుంది. ప్రయత్నం లేకపోతే రిజల్ట్ రాదు. కాబట్టి ప్రయత్నంలోనే మనం పని చేయడం వస్తుంది. ప్రయత్నం రాకపోతే ఏమీ కూడా రాదనమాట. సో ఇది తెలుసుకుందాం. సో ఇప్పుడు అటెండింగ్ అన్నాం. దే ఆర్ అటెండింగ్ ద మ్యారేజ్, దే ఆర్ నాట్ అటెండింగ్. వీఆర్ ప్లేయింగ్, వీఆర్ నాట్ ప్లేయింగ్. ఇది ఒక లెవెల్. ఇంకొకసారి ఏంటంటే ప్లాన్డ్ తోటి కూడా చేస్తాం మనం. ప్లాన్డ్ యాక్షన్స్ ఎట్లా అంటే ఇది జనరల్గా ఫ్యూచర్లో చెప్పుకుంటారు, అప్పుడప్పుడు ప్రజెంట్ కంటిన్యూలో చెప్తారు. అరే ఒక మ్యారేజ్కి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, ఎట్లా చెప్పొచ్చు అది? ఐ విల్ అటెండ్ ఆర్ ఐ విల్ బీ అటెండింగ్ అని చెప్పొచ్చు. అప్పుడప్పుడు ఐ ఆమ్ అటెండింగ్ కూడా అంటాం. అదేంటి సార్ ఫ్యూచర్ కదా? అయితే ప్రజెంట్ కంటిన్యూలో బ్యూటీ ఏంటంటే ఫ్యూచర్ని కూడా అప్పుడప్పుడు మనకి తీసేసుకొని చెప్తుంటుంది. వీఆర్ అటెండింగ్ ద మ్యారేజ్, వీఆర్ నాట్ అటెండింగ్, దే ఆర్ ఎంజాయింగ్, దే ఆర్ నాట్ ఎంజాయింగ్. ఈవెన్ ఇట్ ఈస్ ఫ్యూచర్ ఆల్సో. ఐ విల్ కమ్ ఆఫ్టర్ 1 hour అనొచ్చు. ఐ ఆమ్ కమింగ్, నో ప్రాబ్లమ్, ఐఎమ్ కమింగ్ ఆఫ్టర్ 1 hour. నథింగ్ రాంగ్ ఇన్ దట్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు మళ్ళీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రిజల్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం యావరేజ్ మెంటాలిటీలో ఉండొద్దు, అచీవర్స్ మెంటాలిటీలో ఉండాలి. అచీవర్స్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ఎఫర్ట్స్, యావరేజ్ పీపుల్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ రిజల్ట్. డూ యూ వాంట్ టు బికమ్ అన్ అచీవర్ ఆర్ యావరేజ్ పర్సన్? యువర్ విష్. సో అచీవర్ లాగా ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఏం చేయాలి? మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి సార్? బుక్ పెన్ పెట్టుకొని రాయాలా? వద్దు. చదవాలా? నో. వినాలా? అది కూడా అవసరం లేదు. స్పోకెన్ ఇంగ్లీష్ ఎప్పుడు కూడా మాట్లాడితే వస్తుంది. మన మాతృభాష తీసుకుందాం. ఎట్లా వచ్చింది? మా అమ్మకి మా నాన్నకి వాళ్ళు ఏం చదువుకోలేదు, మేము కంప్లీట్ తెలుగు, ఓకేనా? కానీ ఓల్డ్ సిటీకి వెళ్తే మా అమ్మ మా నాన్న హిందీ మాట్లాడతారు. ఎట్లా మాట్లాడారు? బికాస్ కొన్ని రోజులు ఆ వాతావరణంలో ఉన్నారు. రెండవది వాళ్ళకి వచ్చినా రాకుండా మాట్లాడగలిగారు కాబట్టి. అట్లాగే నాకు కూడా హిందీ వస్తుంది. ఓకేనా? ఐ డోంట్ నో హౌ టు రైట్ అండ్ హౌ టు రీడ్ హిందీ, బట్ ఐ కెన్ స్పీక్ హిందీ. హౌ ఇట్ పాసిబుల్? బికాస్ ఆఫ్ స్పీకింగ్. వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ డజంట్ మ్యాటర్. మొదట్లో తప్పులు జరుగుతాయి, తప్పులు జరగని ఏది ఉండదు. సో మన ఫోకస్ అంతా కూడా ఏముండాలి? ప్రోగ్రెసివ్ మీద ఉండాలి, పర్ఫెక్షన్ మీద ఉండొద్దు. మనందరం ఏం చేస్తామంటే పర్ఫెక్ట్ అయినాక ఎంటర్ అవుతాం గ్రౌండ్కి అంటారు. ఎవరు పర్ఫెక్ట్ అవుతారు? ఎవరం కాము కదా. మొదట్లో ప్రోగ్రెస్ ఉండాలి, ప్రోగ్రెస్ కార్డే ఉండాలి. చిన్నపిల్లలకి ప్రోగ్రెస్ కార్డు తీసుకురమ్మంటారు. ఇక మీ డాడీకి చూపించి ప్రోగ్రెస్ కార్డు అంటారు. మనం చిన్నగా ఉన్నప్పుడు చూపించాను. ప్రోగ్రెస్ అంటే ఏంది? లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ ఏమైనా చేంజ్ అయినా, లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ ఏమైనా, ఇప్పుడు 2023 ఉంది, 2024కి ఏమైనా చేంజ్ అయినా, ఇట్లా రకరకాలు ఉండాలి. అప్పుడే ఉంటుంది. సో కంపేర్ విత్ యువర్ సెల్ఫ్, డోంట్ కంపేర్ విత్ అదర్స్. మళ్ళీ కంపారిజన్ కూడా ఎట్లుంటుంది అంటే వాడి కారు ఉంది నాకు లేదన్నట్టు, అతనికి వచ్చి నాకు రాదు. అరే అతను వేరే డిఫరెంట్, వాళ్ళకున్న మమ్మీని వాళ్ళకున్న కమ్యూనికేషన్ డిఫరెంట్ ఉండొచ్చు. నువ్వు ఇప్పుడు నేర్చుకుంటున్నావు కదా, నేర్చుకో కదా. ఇప్పుడు నేర్చుకుంటున్నావు కాబట్టి నేర్చుకో. వాళ్ళతో ఎందుకు కంపేర్ చేస్తావు? కానీ కంపారిజన్ విత్ యూ, కంపేర్ విత్ యూ, నీతో కంపారిజన్ మాత్రం మర్చిపోకు. శంకర్, నా పేరు శంకర్, నేను అద్దం ముందు కూర్చొని ఈరోజు బాగా చెప్పిన, నెక్స్ట్ ఇంకా బాగా చెప్తా అన్న కాన్ఫిడెన్స్ నాకు వస్తే నెక్స్ట్ ఇంకా బాగా చెప్తా. నువ్వు కూడా ఈరోజు నేను కొన్ని వాక్యాలు మాట్లాడినా, నెక్స్ట్ ఇంకా బెస్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. కానీ ఈరోజు నేను అడుగు పెడితేనే రేపు 2వ అడుగు పెడతా కదా. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఖచ్చితంగా ప్రయత్నంతో రిజల్ట్ వస్తుంది. సో ఇది ప్రజెంట్ కంటిన్యూలో మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్రాక్టీస్ పైన ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ.